చైర్మన్ గారు ఉన్నారు. ఆయన తర్వాత ఇప్పుడు రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. ఎలా ఉన్నారు ముస్లిమ్స్ మైనార్టీలు ఎవరి వైపు ఉన్నారు అనేది కూడా ఆయన మాట్లాడి తెలుసు. సార్ నమస్తే సార్. సార్ ఎలా మీరంతా రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కదా, ఎలా ఉంది సార్ ఇప్పుడు ప్రచారం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి వైపు ఎవరెవరో తిరుగుతున్నారు, ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి చేసినంత మేలు ఈ రాష్ట్ర విభజన అనంతరం ఏ ముఖ్యమంత్రి చేయలేదు. 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి చంద్రబాబు గారు కేవలం మైనార్టీ సంక్షేమం కోసము 2665 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే ఈరోజు మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు 23,197,93,00,000 రూపాయలు డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా ఈరోజు ముస్లిం కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. అందులో 50 లక్షల మంది ముస్లింలకు మేలు జరిగిందండి. దాదాపు జనాభా నిష్పత్తితో సమానంగా ఈరోజు ముస్లింలకు మేలు జరిగినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. అలా ఒక విధంగా సంక్షేమం చూస్తే, మళ్ళీ రెండో విధంగా రాజకీయ పరంగా చూస్తే 4 ఎమ్మెల్సీలు, 4 ఎమ్మెల్యేలు, ఒక డిప్యూటీ చైర్మన్, ఒక డిప్యూటీ సీఎము, కార్పొరేషన్ చైర్మన్లు, దాదాపు 850కు పైన పదవులు కేటాయించినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈరోజు రాష్ట్రంలో ఎవరెన్ని చెప్పినా, ఎవరెన్ని అపవిత్ర కలయికలు కలిసినా కూడా రాబోయేది ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే మరొక్కసారి ముఖ్యమంత్రి అయ్యేది. ఇవాళ ముస్లిం ఓట్లను డైవర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడో కొన్ని దుష్ప్రచారాలు చేస్తున్నారే తప్ప ముస్లిం ఓటు గంపగుత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే పడుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి 2024లో సీఎం అవ్వడం ఖాయం. అంటే ఇప్పుడు చాలామంది మీరు చూసే ఉంటారు కదా, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమితో వస్తున్నారు కదా, వాళ్ళు బీజేపీ కూటమిలో పక్క రాష్ట్రంలో కూడా మీరు చూసే ఉంటారు 4% ముస్లిమ్స్ మైనార్టీ యొక్క రిజర్వేషన్ తీసేస్తూ ఉంటున్నారు. ఆ ప్రభావం ఇప్పుడు మరి దాన్ని ఎందుకని చంద్రబాబు నాయుడు ఖండించలేదన్నారు? చంద్రబాబు గోడ మీద పిల్లి వ్యవహారం అన్నమాట చంద్రబాబుది. ఇప్పుడు బీజేపీతో కలిసినాడు, బీజేపీ వాళ్ళ ఎజెండాను ఆయన ఫాలో కాకుంటే ఈయనకు బెత్తంతో కొడతారనమాట వాళ్ళు. సో అలా చేస్తుంటాడు. మనం ఏ బీజేపీతో కానీ ఏ కాంగ్రెస్తో కానీ మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిది ఒక సొంత ఎజెండా, ఆయన డిసిషన్ మేకర్ అన్నమాట. చంద్రబాబు మాదిరి అందరితో కలిసినప్పుడు ఒక విధంగా, కలవనప్పుడు ఒక విధంగా మాట్లాడేటువంటి తత్వం జగన్మోహన్ రెడ్డిది కాదు. 4% రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా తెలంగాణలో చెప్పడం జరిగింది, కర్ణాటకలో చెప్పడం జరిగింది, ఓబీసీలో కలుపుతామని చెప్పేసి అమిత్ షా గారు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని ముస్లింల దగ్గర వెళ్తున్నాడో ఆయనకే తెలియాలి. అది 4% రిజర్వేషన్ అమలు కావాలన్నా, ముస్లింల సంక్షేమం జరగాలన్నా, ముస్లింలకు సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ లాంటి చట్టాలను బారి నుండి ముస్లింలు రక్షించబడాలన్నా కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయితేనే ముస్లింలు ఈ రాష్ట్రంలో సుభిక్షంగా, సురక్షంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా సార్, ఇప్పుడు అమిత్ షా కూడా ఒక ఇంటర్వ్యూలో ఏమన్నా అంటే 4 సార్లు మాకు జగన్మోహన్ రెడ్డి గారు మాకు వ్యతిరేకంగా ఓటేసాడు రాజ్యసభలో అన్నారు. కానీ దీన్ని ఎలా చూస్తారంటారు? కానీ ఇప్పుడు ఏమన్నారంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీతో కలిసిపోయారని చెప్పి కొంతమంది అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీది ఒక రివాజు ఉన్నదన్నమాట. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేసేవారంటే ఏదో కేసులో ఈడీనో, సిబిఐనో అలాంటి కేసులు మోపి మనుషుల్ని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఏ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ బలంగా ఉంటుందో ఆ ప్రాంతాల్లో వాళ్ళు ఏం చేసేవారు, ఆ ముఖ్యమంత్రులపైన ఏదో ఒకటి నిందలో, కేసులో ఇరికిచ్చి అదొక రకమైనటువంటి ఆనందాన్ని పొందేవారు. మళ్ళీ వాళ్ళను కలుపుకోవడానికి ప్రయత్నం చేసేవారు అనమాట. ఇప్పుడు బీజేపీ అనేటువంటి ఈ పార్టీ ఎట్లా ఉన్నదంటే కనుక ఒక రాక్షసానందం ఇది బీజేపీది. మనిషిని రకరకాలుగా వేధించేటువంటి పార్టీ ఇది. మంచి ప్రాణంతో కూడా చెలగాటమాడేటువంటి పార్టీ ఇది. అలా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పేసి దాన్ని అలాంటి ఒక ప్రలోభాలకు, బెదిరింపులకు ఆయనను బెదిరించడం ఇలాంటివి చేస్తూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ బెనకుండా రాష్ట్రానికి మేలు జరగాల, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాలా, రాష్ట్ర ప్రయోజనం కోసం మాత్రమే ఆయన బీజేపీతో ఉన్నాడు. కానీ రాష్ట్ర ప్రయోజనం కోసం కాకపోతే ఒక్క నిమిషం కూడా ఆయన బీజేపీతో జత కట్టాడు. బీజేపీతో కలిసి వెళ్ళే పరిస్థితి ఉండదన్నమాట. మీరు కూడా చూస్తూ ఉంటారు, ఒక ఇంటర్వ్యూలో కూడా ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు సంబంధం, ఇప్పుడు గతంలో కూడా నేను బీజేపీతో కలవలేదు, ఇప్పుడు అసలు కలవను, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో కుమ్మక్కై డ్రామా ఆడుతున్నాడు అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.
ఖచ్చితంగా కదా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవము. మేము ఎప్పుడు బీజేపీతో కలవలేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాష్ట్రానికి ప్రత్యేక హోదా తదితర విషయాలు, రాష్ట్రం వెనుకబడి ఉంది. రాష్ట్రంలో చంద్రబాబు గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని మొత్తం ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దాని దృష్ట్యా ఇప్పుడు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అంటే అది బీజేపీ ప్రభుత్వమే కావచ్చు, కానీ దేశ ప్రజలకందరికీ ప్రభుత్వం అది. ఆయన దేశ ప్రజలకందరికీ ప్రధానమంత్రి. ఆ తరహాలో ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మనకు రావాల్సినటువంటి నిధులను కొరకు బీజేపీ ప్రభుత్వంతో పోతున్నాడే, కానీ మేము ఎలాంటి మద్దతు లేదు వాళ్ళకు. మన ప్రయోజనాల కోసము మన వాటాలను రాబట్టుకోవడం కోసమే వాళ్ళతో తిరుగుతున్నాం, కానీ మనకు బీజేపీకు ఎలాంటి సంబంధం లేదు. గతంలో కూడా లేదు, ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఉండబోదు. చంద్రబాబు చెప్తారా ఊసరవిల్లి, అతను ఎట్లయినా మారుతాడు, ఏ పద్ధతి అయినా అవలంబిస్తాడు, ఎట్లయినా ముందుకు పోతాడు అతను.